తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు విజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగినటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు 4,016 రూపాయలు ప్లస్ 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను ఇటువంటి జిల్లాలలో పంపిణీ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక మీరు ఇక్కడ గమనించినట్లయితే తెలంగాణ కొత్త పెన్షన్లు 4,016 రూపాయలు, 6,016 రూపాయలు కేవలం ఇటువంటి జిల్లాలలో మాత్రమే డబ్బులు జమ. మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో, అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే 11 కేటగిరీ రకాల కలిగినటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారి ఖాతాలలో ఎట్టకేలకు మనకి బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, ఎయిడ్స్ కలిగినటువంటి వివిధ రకమైన 11 రకాల కలిగినటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులకు ఇటు కొత్త పెన్షన్ డబ్బులు, అదేవిధంగా మహిళలకు సంబంధించిన 2,500 రూపాయల నిధులను పంపిణీ చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ సిద్ధమైందంట. ఇక ఎట్టకేలకు రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయే శుభవార్తలు అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇటు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళలకు 2,500 రూపాయలు ఇటు కొత్త పెన్షన్ డబ్బులు. అంతేకాకుండా మనకి చూసుకున్నట్లయితే జూలై నెల పెన్షన్ డబ్బులు, అంటే జూన్ నెల పెన్షన్ డబ్బులు ఎవరికైతే రాలేవో ఆ జూన్ నెల పెన్షన్ డబ్బులు కలుపుకొని, ఈ జూలై నెలలో పెన్షన్ డబ్బులు కలుపుకొని 2 నెలల పెన్షన్ డబ్బులు ఒకేసారి ఈ ఆగస్టు నెల చివరి వారం నుంచి అయితే పంపిణీ చేయనున్నారంట. ఇక ఎవరికి మొదటిగా ఎటువంటి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు రిలీజ్ చేయనున్నారు, ఈ పెన్షన్ డబ్బులు వారి ఖాతాలలో జమ చేయనున్నారో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియోని చూడండి. అంతేకాకుండా ఆ వీడియోని ఇప్పటి వరకు చూసి కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని ఏమాత్రం లైక్ చేయడం లేదు. సో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. అంతేకాకుండా వీడియోని షేర్ చేసి కిందనే కామెంట్ బాక్స్లో ఉన్నటువంటి హైప్ అనే బటన్ని ఈ వీడియోకి హైప్ అనేది చేసినట్లయితే మీకు రావాల్సిన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ మన ఛానల్లో వెంటనే అప్లోడ్ చేస్తూ ఉంటాను. కాబట్టి నోటిఫికేషన్ సింబల్ ఆన్లో పెట్టుకుంటే అందరికంటే ముందుగా మీ ఖాతాలలో ఈ నిధులు అయితే జమ చేయడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉంటాయని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనమైతే అప్డేట్లోకి అయితే వచ్చేద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఈ జూలై నెల పెన్షన్ డబ్బులు, జూన్ నెల పెన్షన్ డబ్బులు కలుపుకొని ఈ ఆగస్టు నెల చివరి వారం నుంచి అయితే పంపిణీ చేయనున్నారు. ఇక మనకి ఏదైతే నిజమైన లబ్ధిదారుల నుంచి అనర్హత జాబితాల లిస్ట్ అనేది విడుదల చేయనున్నారు. దానికంటే ముందు నిజమైన లబ్ధిదారుల అర్హతల లిస్ట్ విడుదల చేసిన తర్వాత మన రాష్ట్ర వ్యాప్తంగా కొత్త అర్హతల లిస్ట్ అనేది రిలీజ్ చేసిన తర్వాత ఎవరైతే నిజమైన అర్హులు ఉన్నారో వారికి మాత్రమే మన రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ డబ్బులు, అదేవిధంగా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2,500 రూపాయల నిధులను పంపిణీ చేస్తామని, వారి ఖాతాలలో జమ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది. సో అంతేకాకుండా మనకి చాలామంది వృద్ధాప్యం లేకుండా వృద్ధుల పెన్షన్, బీడీలు చేయకుండా బీడీల పెన్షన్లు, అదేవిధంగా వికలాంగులు కాకుండా వికలాంగత్వం పెన్షన్లు, బోగస్ సర్టిఫికేట్ చూపిస్తూ మనకైతే పెన్షన్ డబ్బులను అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఇక ఇప్పటి నుంచి ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేయకముందు వారిల నుంచి ఫిల్టరైజేషన్ చేసి మనకి కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి కొత్త పెన్షన్లలో కలుపుకొని అర్హతల జాబితాలో చేర్చి ఇక నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ఈ పెన్షన్ డబ్బులను కేటాయించడానికి, పంపిణీ చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందంట. ఇంకా దీంతో పాటుగా ఎవరి బ్యాంక్ ఖాతాకి చూసుకున్నట్లయితే ఈకేవైసీ, అదేవిధంగా ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకొని ఉంటారో ఇక వారికి మాత్రమే ఈ పెన్షన్ డబ్బులను వారి ఖాతాలలో పంపిణీ చేస్తామని మన రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక మనకి ఈరోజు ఉన్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.